పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన మీ పిల్లలమైనటువంటి మమ్మలను ప్రేమించి ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధికి నాయన మమ్మలను తీసుకొని వచ్చి ప్రభువా, ఇదిగో నాయన మీ మందిరంలో నాయన మీ నామమును కీర్తనల ద్వారా పాటల ద్వారా తండ్రి మహిమపరిచి ఆనందించడానికి మీరు మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన నిలువబడుచున్నటువంటి నేను వట్టివాడను మట్టివాడను జ్ఞానం లేని వాడనని ఒప్పుకొనుచున్నాను ప్రభువా. నా సొంత తలంపులను మీ శిలువ చింతన మరుగుపరిచి మీ ఆత్మచేత నన్ను నింపి మీ బూరగా వాడుకొనుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా కూర్చోనండి. పిల్లారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు, తర్వాత నూతన నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. మొత్తం 66 పుస్తకాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉండడం జరుగుతున్నది. యెహోషువ గ్రంథానికి అధ్యాయాలు ఎన్ని పిల్లారా? యెహోషువ గ్రంథానికి అధ్యాయాలు ఎన్ని? రైట్, మంచిదే, బైబిల్ చదువుతా ఉన్నారు. న్యాయాధిపతులకు ఎన్ని అధ్యాయాలు? న్యాయాధిపతులకు 20. వెరీ గుడ్, దైవకృపమ్మక్క సమాధానం చెప్పింది. పిల్లారా, దీనిని బట్టి చదువు వచ్చినటువంటి వారు, తర్వాత చదవాలని ఇష్టం ఉన్నటువంటి వారు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారని నేను అనుకుంటున్నాను. సరే, మీ యొక్క సెల్ ఫోన్లను దయచేసి ఈ 1 గంట స్విచ్ ఆఫ్ చేసుకునవలసిందిగా కోరుచున్నాను. సైలెంట్ మోడ్లో కూడా వద్దండి, స్విచ్ ఆఫ్ చేసుకోనండి. 1 గంటకు మనకు ఏమి జరగదు, స్విచ్ ఆఫ్ చేసుకోనండి. ఆ సండే స్కూల్ పిల్లలను సంధ్యారాణి సిస్టర్ ఆ కింది భాగానికి పంపించము, కింది భాగానికి పంపించము. రైట్, దేవుడు ఆ దేవాది దేవుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చునిండుట భాగ్యమని ఎంచుకొనలేదు. ఎంచుకొనక ఆ వైభవాన్ని వదిలిపెట్టుకొని భూలోకానికి పాపులమైనటువంటి నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. నీవు నేను చేసినటువంటి పాపముల నిమిత్తమై ఆయన శిక్షింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆ శిక్ష బహుభయంకరమైనటువంటిది. ఆ శిక్షను నీవు నేను అయితే భరించలేము. మరి భరించలేమని తెలిసి జాలి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు మన పట్ల ఎంతో ప్రేమతో ఆ శిక్షను ఆయన వేపు పైన వేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఈ యొక్క శిలువ యాగములో 3 ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యమైనవి. దేవుడు నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఈ శిలువ యాగములో 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. అది ఒకటి తీర్పు, 2 శిక్ష, 3 మరణం. మరి ఆ 3 గురించి ఈ దినమున మనము కొంత సమయము ధ్యానిద్దాము. మొదటగా తీర్పు. పిల్లరా చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త
19వ అధ్యాయము 9 నుండి 16 వాక్యములు అందరం కలిసి చదువుకున్నాం. పిల్లరా జాగ్రత్తగా చదవండి. 19వ అధ్యాయము 9 నుండి 16 వాక్యములు అందరం కలిసి చదువుకున్నాం. నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియో, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియో నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదని. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేశాను గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసివా, కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతి వాడును కైసరునకు విరోధముగా మాట్లాడుతున్నవాడే అని కేకలు వేశారు. పిలాతు ఈ మాటను విని యేసును బయటికి తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండాను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినం. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చు. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు అతన్ని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేశారు. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని. అప్పుడు సిలువ వేదికై అతడు ఆయనను వారికి అప్పగించను. పిల్లారా, ఇక్కడ మామూలుగా లోకరీతిగా చూసుకుంటే ఏదైనా తప్పు చేసినటువంటి వారిని, దొంగతనం చేసినటువంటి వారిని, ఇతరుల పైన ఏ కారణం లేకుండా తగవులాడేటువంటి వారిని, లేకపోతే ఇతరుల ధనమును దోచుకున్నటువంటి వారిని, ఇతరుల పొలాలను ఆక్రమించినటువంటి వారిని, ఇలాంటి వారిని స్టేషన్కు తీసుకొని వచ్చి నేరములు మోపి శిక్షించేటువంటి అధికారము ఈ లోక చట్టాలకు ఉన్నది. మరి ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఏ అక్రమము చేయలేదు. ఏ అక్రమము చేయకుండా కూడా అక్రమకారుడుగా మార్చబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే నీవు నేను అక్రమాలు చేసినాం. ఆ అక్రమాలన్నిటినీ ఆయన వీపు పైన వేసుకున్నాడు. ఇక్కడ చూడండి 9వ వాక్యంలో, నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. యేసు ప్రభువు ఆ పిలాతుకు ఏ సమాధానం చెప్పలేదంట. సమాధానం చెప్తే నమ్మరు, ఎందుకంటే వాళ్ళ చెవులు మూసివేయబడినాయి. కనుక పిలాతు, నాతో మాట్లాడువా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనివు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనివు నీవెరుగవా అని ఆయనతో అనెను. ఆ మాట అంటే పిలాతు యేసుప్రభు వారిని చూసి ఆ మాట అంటే యేసుప్రభు వారు ఏమని సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. 11వ వాక్యం చదవండి. చూడండి పిల్లారా, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. పిల్లారా, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే అధికారంతో మాట్లాడుతున్నాడు. పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప, ఒకవేళ నన్ను శిక్షించమని తండ్రి నీకు ఆజ్ఞాపిస్తే తప్ప, తండ్రి నీకు అధికారం ఇస్తే తప్ప నా పైన నీకు ఏ అధికారము లేదని దేవుడు యేసుప్రభు వారు సమాధానం చెప్తా ఉన్నారు. ఆ మాటను బట్టి ఏం చేసినారంటే చూడండి, ఆ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసిన గాని యూదులు, నీవు ఇతనిని విడుదల చేసివా, కైసరునకు స్నేహితుడవు కావు. యూదులు అంటే ఎవరు? మనమే. ఆనాడు యేసుప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు ఏమంటున్నారంటే, ఇదిగో పిలాతు, నీవు ఈ యేసుప్రభు వారిని విడుదల చేస్తే నీవు రోమా చక్రవర్తి అయినటువంటి
కైజరుకు స్నేహితుడవు కావు. ఆయన అధికారాన్ని ధిక్కరించినటువంటి వాడవైతావు, కాబట్టి జాగ్రత్త చూసుకో అని యూదులు ఈయనను హెచ్చరించినటువంటి వారుగా ఉన్నారు. పిలాతు అప్పుడు ఏం చేసినాడంటే ఆయన చేతులు కడుక్కున్నాడు. ఈయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఈయన విషయంలో నేను చేతులు కడుక్కుంటున్నాను అని చెప్పి ఆ యూదుల ముందర చేతులు కడుక్కున్నాడు. కనుక్కొని ఆయనను యూదులకే అప్పగించి ఈయనను మీరే శిక్షించుకోండి అని చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత 13వ వాక్యం చదవండి. చాలమ్మా. తర్వాత ఏం చేసిన అంటే పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చినాడు. యేసు ప్రభు వారిని బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలం ముందు న్యాయపీఠం మీద కూర్చుండెను. ఇక్కడ సన్ హెన్రిక్ సభ, ఇది ఈ ఆనాడు పిలాతు ఏర్పాటు చేయబడినటువంటి సభ. ఈ సభలో 70 మంది అధికారులు ఉంటారు. ఈ సన్ హెడ్రిన్ అనేటువంటి సభలో 70 మంది అధికారులు ఉంటారు. తర్వాత సభలో ఆ అధికారులలో ఎవరెవరు ఉంటారంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యాజకులు, వీరందరూ ఆ సభలో అధికారులుగా ఉంటారు. వారు ఆ సభలో కూర్చున్నటువంటి విధానము ఎలాంటిదంటే అందరూ ఆ పీఠము పైన అర్ధచంద్రాకారంలో కూర్చుంటారు. అంటే హాఫ్ మూన్ యు ఆకారంలో, అర్ధచంద్రాకారంలో కూర్చుంటే నేరము మోపబడినటువంటి వ్యక్తి వారికి ఎదురుగా నిలబడి ఉంటాడు. కూర్చోడానికి కూడా ఆయనకు అర్హత లేదు. యేసు ప్రభు వారు ఆ సన్ హెడ్రిన్ సభలో ఆ అధికారుల ముందర 70 మంది అధికారుల ముందర నేరము చేసినటువంటి వాడుగా, పాపము చేసినటువంటి వాడుగా నిలబడ్డాడు. మరి యేసు ప్రభు వారి వెనక ఎవరున్నారంటే ఆయన శిష్యులు, ఆయన అంటే ప్రేమ కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు. మరి అలా ఆ సభను ఏర్పాటు చేసినారు. మరి చూడండి, ఏదైనా నేరము మోపబడినటువంటి వ్యక్తిని తీర్పు ఇవ్వాలంటే మామూలుగా ఈ లోకంలో న్యాయస్థానాలు పగటి కాలంలో పనిచేస్తాయి కదా. పగలు 10 నుంచో 10 తర్వాత ఈ యొక్క కోర్టులు పనిచేయడం ప్రారంభం. కానీ యేసు ప్రభు వారికి తీర్పు తీర్చడానికి పిలాతు, తర్వాత అన్న, కయప, వీరందరూ, హేరోదు, వీరందరూ కలిసి ఉదయమున 6 గంటలకే అక్కడ ఉంది కదా 14వ వాక్యంలో, ఆ దినము పస్కాన్ని సిద్ధపరుస్తున్న దినం, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. ఉదయమున 6 గంటలకే ఏమో కొంపలు మునిగిపోయినట్లుగా దేవునికి వ్యతిరేకంగా అన్యాయమైన తీర్పు తీర్చడానికి ఉదయం 6 గంటలకే సభను ఏర్పాటు చేసి శిక్షను ఖరారు చేసినారు, తీర్పు తీర్చినారు. ఏమని తీర్పు తీర్చినారంటే ఆ తీర్పులు కూడా అవి దేవుడు చేసినటువంటి తప్పులు కాదు. ఆ తీర్పులు దేవుడు చేసినటువంటి తప్పులు కాదు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 66 నుంచి 71 వరకు చదవండి. లూకా సువార్త చూడండి పిల్లారా, ఇక్కడ 66వ వాక్యంలో, ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఈ సన్ హెన్రిన్ అనేటువంటి సభను ఏర్పాటు చేసి ఉదయకాలమునే అక్కడ ఆసీనులైనటువంటి వారుగా ఉన్నారు. సభ కూడి ఆయనను మహాసభలోనికి తీసుకొని పోయి
ఏమని అడుగుతున్నారంటే, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనేది. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు, మేము నిన్ను విడుదల చేస్తాము అని చెప్తా ఉన్నారు. అయితే ఏమంటున్నానంటే క్రీస్తు ప్రభు వారు, నీవు అదిగాక నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, నేను క్రీస్తునే అని చెప్తే మీరు నమ్మరు. ఎందుకంటే మీరు నా మాట నమ్మేటువంటి స్థితిలో మీరు లేరు కాబట్టి మీరు నమ్మరని వారితో క్రీస్తు ప్రభు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదిగాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగును. ఇది మొదలుకొని ఇప్పటి నుండి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున మహత్యము గల కుమారుడుగా దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని ఆ సభలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి వారుగా ఉన్నారు. ఆ సమాధానమును విని మీరేమంటున్నారంటే, ఇదే సందు మనకు దొరికింది, నేనే క్రీస్తును అని చెప్తా ఉన్నాడు అని. చూడండి 70వ వచనం, అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయననని వారితో చెప్పాను. నేనే దేవుని కుమారుడనని చెప్తా ఉన్నాడు. మరి దీంట్లో తప్పేముంది? దేవుడు యేసుప్రభు వారు ఈ మాట చెప్తున్నాడు, నేనే దేవుని కుమారుడను అని చెప్పడంలో తప్పేముంది అంటే, వారు ఏమని చెప్తున్నారంటే, వీళ్ళు దేవునినే ఎదిరిస్తా ఉన్నాడు అని వారు అర్థం చేసుకున్నారు. దేవునినే ఎదిరిస్తున్నాడని చెప్పి ఆయనను వారికి అప్పగించినటువంటి వారుగా ఉన్నారు, యూదులకు అప్పగించినటువంటి వారుగా ఉన్నారు. అందుకు వారు, మనకి ఇక సాక్షులతో పని ఏమి, మనం అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పి, ఇంకా సాక్ష్యం, వేరే సాక్ష్యం మనకెందుకు, అతనే చెప్పినాడు కదా, నేనే దేవుని కుమారుడనని చెప్పాడు కదా, ఈ తప్పొక్కటి చాలు ఈయనకు శిక్ష వేయడానికి అని చెప్పి వారు ఆయన నోటి మాటను బట్టి శిక్షించినట్టు తీర్పు చెప్పినటువంటి వారుగా ఉన్నారు. అదే రీతిగా చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 61 నుండి 66 వరకు చదవండి. చూడండి పిల్లారా, ఇక్కడ కూడా ఆ లూకా సువార్తలో ఉన్నటువంటి వాక్యమే ఉన్నది. యేసు అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను, తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? ఇక్కడ కూడా అదే మాట అడుగుతున్నాడు యాజకుడు. అంటే యేసు, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. చూడండి, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాడు, సర్వశక్తిమంతుడుగా ఉంటాడు, మరలా తిరిగి దూతలతోనూ ప్రధాన బూర శబ్దంతోనూ తిరిగి మేఘారూఢుడై వస్తాడు అని దేవుడు చెప్తే, వారు ఈ తప్పొక్కటి చాలు, దేవుని దూషిస్తా ఉన్నాడు కాబట్టి ఈ తప్పొక్కటి చాలు అని చెప్పి ప్రధాన యాజకుడు ఏం చేసినాడంటే తన వస్త్రములు చింపుకున్నాడు. దేవుడు చెప్పినటువంటి సమాధానము చూసి వస్త్రములు చింపుకొని, ఇక సాక్షులతో పని ఏమి, ఈ దేవదూషణ మీరు విన్నారు కారా, మీకు తోచుచున్నది, మీకేమి తోచుచున్నదని అడగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కాబట్టి ఈ నోటి మాటను బట్టి ఈయన నేరానికి తగినటువంటి వాడు అని చెప్పి ఆయన మీద నేరస్థాపన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి ఎంతగా అన్యాయమైనటువంటి తీర్పు తీర్చినారు కదా. దేవునికి, న్యాయవంతుడైనటువంటి దేవునికి అన్యాయమైనటువంటి తీర్పును ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఏ దోషము చేయలేదు. మన కొరకు, మన తప్పిదముల కొరకు, మన దోషముల కొరకు ఆయన బలి అయినటువంటి వాడుగా ఉన్నాడు.
మన పాపములు, మన యొక్క శాపములన్నిటినీ ఆయన వీపు పైన వేసుకుని ఆ యొక్క శిలువ మరణము, అన్యాయమైనటువంటి తీర్పుకు తలొగ్గినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు. ఆ అన్యాయస్తుడైనటువంటి అధికారి కనాను స్త్రీకి న్యాయం చేసినాడు కదా కదా ఆ అన్యాయస్తుడైనటువంటి అధికారి ఆమె మాటి మాటికి వచ్చి, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయి, నా బిడ్డ దయ్యం పట్టినదిగా ఉన్నది అని చెప్తే సరేలే అని చెప్పి ఆమెకు న్యాయం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆమె కుమార్తె యొక్క దయ్యమును వెళ్ళగొట్టినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, అన్యాయస్తుడైనటువంటి అధికారే ఆమెకు న్యాయం చేసినాడు. మరి ఇక్కడ దానికి వ్యతిరేకంగా న్యాయస్తుడైనటువంటి యేసు ప్రభు వారికి అన్యాయస్తులైనటువంటి పిలాతు, అన్న, కయప, హేరోదు వీరందరూ అన్యాయమైనటువంటి తీర్పు తీర్చినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకోసమంటే ఆ తీర్పుకు యేసు ప్రభు వారు తలొగ్గినటువంటి వారుగా ఉన్నారు. నీ కోసం, నా కోసం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూడండి, 59 నుంచి 66 వాక్యాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. చాలు. చూడండి పిల్లారా, చూడండి, ఇక్కడ మోపబడినటువంటి నేరం ఏంటంటే, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పానని. చూడండి, మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాలలో కడతానని యేసు ప్రభు వారు చెప్పాడు. మరి దానిని తప్పుగా భావించినారు. 3 దినాలంటే, ఈనాడు బిల్డింగ్ కట్టాలంటే 3 దినాలు సరిపోతాయా? సరిపోవు. దాదాపుగా 1-2 సంవత్సరాలు పడతాయి. ఇక్కడ 3 దినాలంటే ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఒక పాపిని నీతిమంతునిగా తీర్చగలరని అర్థం. 3 దినాలలో దేవుడు దానిని కట్టగలనని చెప్పినాడు. ఇదొక్కటి చాలు ఇతని మీద నేరం మోపడానికని. ఇది శిక్షకు తగినటువంటి కారణం కాదు, కానీ వారు ఏదో ఒక సాకును వెతకాల కాబట్టి దాన్ని బట్టి వీనికి తీర్పు తీర్చాలా అని వారు ఉద్దేశించినటువంటి వారుగా ఉన్నారు. అన్యాయమైనటువంటి తీర్పును తీర్చినటువంటి వారుగా ఉన్నారు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట నాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు. అక్కడ చూడండి, ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి వాక్యమే. ఇది మొదలుకొని మనిషి కుమారుడు అంటే యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు అన్యాయమైన తీర్పు తీర్చబడినాడు, శిక్ష అనుభవించినాడు, మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి 3వ దినమున లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మరలా 2వ రాకడలో నీ కొరకు, నా కొరకు రానై ఉన్నాడు. ఆ యొక్క మాటను బట్టి ఇక్కడ రాయబడింది, మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. ఇక్కడ కూడా ప్రధాన యాజకుడు బట్టలు చుట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా మనకు వేరే సాక్ష్యం ఏమి, వేరే సాక్షులతో పని ఏమి అని దేవదూషణ చేస్తున్నాడు వీడు
శిక్షకు తగినటువంటి వాడు అని అన్యాయమైనటువంటి తీర్పు తీర్చినటువంటి వాడుగా ఉన్నాడు. మరి తీర్పు తీర్చబడిన తర్వాత, ఒక దోషికి తీర్పు తీర్చబడిన తర్వాత శిక్ష విధించబడతారు. ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా చేయరాని నేరం చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ యొక్క కేసు పెట్టినటువంటి వారు నాకు ఈ అపకారం చేసినాడు, నాకు వ్యతిరేకంగా ఇది చేసినాడు అని చెప్తే ఆ యొక్క మాటలు నిజమైతే ఆ దోషికి శిక్ష విధిస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్లో. కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కుదరకపోతే కోర్టులకు తీసుకుని వెళ్ళి కోర్టులలో శిక్ష విధించేటువంటి వారుగా ఉన్నారు. ఆయా సెక్షన్లను బట్టి హత్యకు ఏ ఆర్టికల్, దొంగతనానికి ఏ ఆర్టికల్, తర్వాత రకరకాల నేరాలకు రకరకాల ఆర్టికల్స్, చట్టాలు రాజ్యాంగంలో రూపొందింపబడి ఉంటాయి. మరి ఇక్కడ యేసు ప్రభు వారికి కూడా శిక్ష విధించినారంట. అన్యాయమైనటువంటి తీర్పు తీర్చినారు, అన్యాయమైనటువంటి శిక్షను కూడా విధించినారు. మార్కు సువార్త 14:65 చదవండి. మార్కు సువార్త 14:65. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వాక్యం. చూడండి పిల్లారా, కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచూ ప్రవచింపమని ఆయనతో చెప్పిరి. ఇలాంటి శిక్షలు ఎంత భయంకరమైనటువంటి శిక్షణ చూడండి. ముఖం పైన ఉమ్మి వేస్తే మనిషికి ఎట్లా ఉంటుంది, ఎంత అవమానకరం. పోత ఉన్నటువంటి వ్యక్తికి ఎదురైనటువంటి వ్యక్తి ఉమ్మి వేసినాడు అనుకోండి, గాండ్రించి ఎంత అవమానం. మరి యేసుప్రభు వారి యొక్క ముఖం పైన ఉమ్ము వేసినారట. తర్వాత ఆయన ముఖం పైన గుడ్డ కప్పి గుద్ది పిడిగుద్దులతో గుద్ది నిన్ను కొట్టినటువంటి వారు ఎవరో చెప్పుమని అడిగినారంట. ఎంత అవమానకరమైనటువంటి శిక్ష. అంతేకాదు, కొరడాలతో యేసుప్రభు వారిని ఆ తీర్పు తీర్చబడిన తర్వాత కొరడాలతో కొట్టినారు. ఆ కొరడాలు ఎలాంటివంటే చాలా పొడవుగా ఉంటాయి. ఆ చివరలలో ఎద్దులను అదిలించేటువంటి చెలకోలే ఉంటుంది, చూసింటారు మీరు. అలాంటిదే చాలా పొడవు ఉంటుంది కొరడ. ఆ కొరడాకు సీసపు గుండ్లను పగలగొట్టి ముడి వేసి తర్వాత ఎముకలను కూడా ఆ యొక్క తాడులో ముడివేసి ఆ యొక్క కొరడాతో కొట్టేటువంటి వారంట యేసుప్రభు వారు. అలా కొట్టినప్పుడు యేసుప్రభు వారి యొక్క మృదువైన చర్మము పేలికల వలె లేచి వచ్చేదంట. ఒక రిబ్బన్ల వలె ఆయన చర్మము ఆ సీసపు గుండ్లకు ఆ ఎముకలకు తగులుకొని పైకి లేచి వచ్చేదంట. పిల్లారా, చూడండి ఎంత ఘోరమైనటువంటి శిక్ష. ఎందుకోసం ఆయన భరించినాడంటే నీ కోసం, నా కోసమే. మన శరీరంలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో అల్లాడిపోతాం. అది ఆ చిన్న ముళ్ళైనా దానిని తీసేంత వరకు అది మన శరీరంలో మనకు ఇబ్బందికరంగానే ఉంటుంది, నడవలేం. చిన్న ఆ సహోదరులైతే పనులు జరిగేటప్పుడు ఆ యొక్క పొడవలి తెగిందనుకోండి, ఎంతో అల్లాడిపోతారు కదా. ఆ నొప్పి భరించలేనటువంటిదిగా ఉంటున్నది. మరి అలాంటిది యేసుప్రభు వారిని ఆ కొరడాతో కొడతా ఉంటే ఆ భయంకరమైనటువంటి కేకలు వేసేటువంటి వాళ్ళని, ఎంత ఆ భయంకరమైనటువంటి శిక్ష. మరి ఆ శిక్ష ఎవరికి పడాలి అంటే నీకు నాకు పడాలి. ఎందుకంటే నీవు నేను ఆ తప్పులు చేసినది. ఆ శిక్ష నీకు నాకు విధిస్తే మనం భరించగలమా? భరించలేం. మరి అలాంటిది ఆయన ఆ శిక్షను భరించడానికి ఇష్టపడినాడు. శిలువ వేయబడడానికంటే ముందు కొరడాలతో కొట్టించుకున్నాడు. ఆయన రక్తం, ఆయన శరీరం అంతా
రక్తం కారుతా ఉంది. అంతేకాకుండా ఆ కల్వరి కొండ పైన శిలువలో వేలాడదీయాలి ఈయన. మరి ఈ శిలువను కూడా యేసు ప్రభు వారే మోసుకొని వెళ్ళినటువంటి వాడుగా ఉన్నారు. నేరస్థాపన చేయబడినటువంటి వ్యక్తే తను ఆ శిలువ పైన వేలాడదీయబడాలి కాబట్టి ఆయననే ఆ శిలువను మోసుకొని వెళ్ళాలి. ఎవరు అడ్డు రాకూడదు, ఎవరు మోయకూడదు. అది వారి యొక్క చట్టం. ఒకవేళ మోయలేక కింద పడితే దయదలిచే వారు ఎవరు లేరు. ఎందుకంటే నిర్దయులుగా వాళ్ళు మారి యేసు ప్రభు వారిని ఆ శిక్ష యేసు ప్రభు వారి పైన శిక్షను వేసినటువంటి వారుగా ఉన్నారు. కింద పడితే ఏం చేసినారంటే మరలా కొరడాలతో కొట్టినాడు. మరలా తిరిగి లేచి ఆయన శిలువను ఆయననే ఎత్తుకొని వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి శిక్ష చూడండి. యెరూషలేము వీధులలో ఆ యొక్క శిలువను మోసుకొని పోతుంటే యెరూషలేము స్త్రీలు అంగలార్చుతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన అద్భుత కార్యములను చూశారు, స్వస్థత పొందారు. కానీ ఆ యెరూషలేము వీధులలో ఆయన శిలువను ఎత్తుకొని పోతా ఉంటే యెరూషలేము స్త్రీలు ఏడుస్తూ ఉంటే వారిని బట్టి ఏమన్నారంటే, అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పారు. చూడండి పిల్లారా, అప్పటికి కూడా ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. మీ కొరకు మీ పిల్లల కొరకు. ఎందుకు మీ కొరకు ఏడవన్నారు? మీరు పాపులు అని చెప్పకుండా మీ పాపములను బట్టి ఏడవండి, మీ యొక్క సంతానం చేసేటువంటి పాపముల కొరకు ఏడవండి. ఆ పాపములను బట్టి ఈ నాలాంటి శిక్ష మీరు భరించకుండా ఉండడానికి మీరు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పాడు. చూడండి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయన గుద్దుచూ ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బండ్రౌతులను ఆయనను అరచేతులలో పట్టుకుంది. అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏం చేసినారంటే ఆయనను అరచేతులలో పట్టుకొని కొట్టినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, అలాగే లూకా సువార్త 22:63 చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయము. ఉమ్ 22:63 వాక్యం. యేసును పట్టుకొని మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనం లాంటిది ఆయనకు విరోధంగా ఇంకా దూషించినారంట. క్రీస్తు ప్రభు వారు చెడ్డ మాటలు మాట్లాడినారు. అప్పుడు సభ ఉదయం కాగానే ఇక్కడ తీర్పు తీర్చబడింది. చూడండి పిల్లారా, దేవుడు నీ కొరకు నా కొరకు శిక్షింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు చూడండి. అలాగే ఆ యోహాను సువార్త 19వ అధ్యాయము 5-6 వాక్యాలు కూడా చదవండి. చాలు పిల్లారా. ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగ వస్త్రమును ధరించిన వాడే యేసు ప్రభు వారిని చూడండి. ఆ తీర్పు జరిగిన తర్వాత ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టినటువంటి వారుగా ఉన్నారు. ఆ ముళ్ళతో కిరీటం చేసి ఆయన తల మీద ఒత్తినటువంటి వారుగా ఉన్నారు. ఆ ముళ్ళ యొక్క వేడికి, ఆ ముళ్ళ యొక్క వాడికి ఆయన తలలో నుండి రక్తం బయటికి వచ్చి ఆ ముఖము పైన కారినటువంటిదిగా ఉన్నది. ఎందుకొరకు ఆయన తలపైన ముళ్ళ కిరీటం ఉంచుకున్నాడంటే నీకు నాకు జీవ కిరీటాన్ని పెట్టడానికి చూడారా. తన తలలో ముళ్ళ కిరీటము, మన తలపైన జీవ కిరీటము. అందును బట్టి దేవుడు ఆ యొక్క అవమానకరమైనటువంటి ముళ్ళ కిరీటాన్ని
పెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పను. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూసి సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయగా. చూడండి, ప్రధాన యాజకులను బంట్రౌతులు ఏం చేసినారంటే, ఈయన శిక్షకు తగినటువంటి వాడు కాబట్టి ఈయనకు సిలువ వేయము, సిలువ వేయము అని అరిచినటువంటి వారుగా ఉన్నారు. అలా అరిచినటువంటి గుంపులో నీవు నేను కూడా ఉన్నాం. ఆనాటి ఆచారం ప్రకారము పస్కా పండుగ దినమున ఒక వ్యక్తిని విడుదల చేసే అధికారము ఉన్నది. మరి అప్పుడు ఏమన్నారంటే, నరహంతకుడైనటువంటి బరబ్బాను విడుదల చేయవలన, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని విడుదల చేయవలనంటే, ఆనాటి సమాజము, యూదా సమాజం ఏం చేసిందంటే, నరహంతకుడైన బరబ్బాను మా కొరకు విడుదల చేయమని చెప్పినారు. చూడండి, అంటే లోకము చెడునే ప్రేమించేటువంటిదిగా ఉన్నది, మంచిని దూషించేటువంటిదిగా ఉన్నది. మంచివాని వైపు ఎవడు సాక్ష్యం చెప్పడు, మంచివాని వైపు ఎవరు రారు, చెడ్డవాని వైపే. చూడండి, బరబ్బా ఎలాంటివంటే బందిపోటు దొంగ, దారి దోపిడీలు చేసేటువంటి వాడు, నరహంతకుడు, మనుషులను చంపేటువంటి వాడు. అలాంటి వ్యక్తి వైపే అనేకులు చేరి మాకు బరబ్బాను విడుదల చేయము, విడుదల చేయమన్నారు. మరి నజరేయుడైన ఈయనని ఏం చేయాలా, క్రీస్తుని ఏం చేయాలంటే సిలువ వేయము, సిలువ వేయము అని చెప్పినారు. చూడండి, ఎంతగా ఆనాడు యూదా సమాజము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ యూదా సమాజంలో నీవు నేను ఉన్నాం. మంచి వైపు మనము ఉండం, చెడు వైపే మనం ఉంటాం. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మంచుని వైపు చూడండి, ఎవరు రాను, ఒక్కరో ఇద్దరు వచ్చారు. అవతల చెడ్డవాని వైపు చూడండి, గుంపులు గుంపులుగా వస్తారు. ఒక క్వార్టర్ దాపితే చాలు కదా, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వాని వైపు వీడు మంచోడు, వీడు ఏ తప్పు చేయలేదు, వీడు అలాంటోడు, ఎన్నో మంచి కార్యాలు చేసినాడని చెప్తారు. చెడు వైపే జనాలు ఆకర్షితులయ్యేటువంటి వారుగా ఉన్నారు. మరి ఇక్కడ ఈయనని ఏం చేయాలని అంటుంటే, సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు అని చెప్పారు. అయ్యా, ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదు అని చెప్తున్నారు. ఆయన ఊరికే ఆ మాట అన్నాడా పిలాతు? లేదు, ఆయన భార్య చెప్పింది, ఇదిగో నీవు తీర్పు తీరుస్తా ఉన్నావు, ఆ నీతి మంతుని జోలికి పోవద్దు అని ఆయన భార్యకు కలలో దేవుడు కనపడి చెప్పాడు. కల వచ్చింది, ఆ నీతి మంతుని జోలి పోవద్దు అన్నప్పుడు భార్య మాటను బట్టి, ఇక్కడైతే ఇంకొక అధ్యాయం ఉంది, ఆమె చెప్పినటువంటి దానిని బట్టి ఈయన ఏం చేసినాడంటే, ఈయనందు నాకు ఏ దోషము కనబడలేదు అని ఆ ప్రజల ముందర చేతులు కడుక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు. గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. కాబట్టి మీరే ఈయనను తీసుకుని వెళ్ళి మీ ఇష్టానుసారంగా మీరు ఏమి శిక్ష విధిస్తారో అది వేయుడని చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. అదే చూడండి పిల్లారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68 వాక్యాలు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 66, 67, 68 వాక్యాలు చూడండి పిల్లారా. అప్పుడు ఆయన 66వ వాక్యం చదవండి 66. చదవండి. చూడండి, ఇక్కడ ఆయన ముఖం పైన ఉమ్మి వేసినారు, ఆయనను పిడిగుద్దులు గుద్దినటువంటి వారుగా ఉన్నారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడు ప్రవచింపమని పలికినటువంటి వారుగా ఉన్నారు. వారు మోపిన నేరాలు ఏంటంటే, ఇతడు మాకు వ్యతిరేకంగా జనమును తిరుగుబడ ప్రేరేపిస్తున్నాడు, ప్రధాన యాజకులకు వ్యతిరేకంగా జనాల్ని తిరుగుబాటు లేపుతా ఉన్నాడు, మా మాట వినకుండా చేస్తా ఉన్నాడని ఒక నేరం మోపారు. తర్వాత ఇంకొకటి,
కైసరునకు పన్ను కట్టవద్దని ప్రేరేపిస్తున్నాడు. అంటే దేవుడు చెప్పాడు కైసరుకు కైసరుకు, దేవునివి దేవునికి కట్టమని చెప్పినాడు. మరి దేవునికి కట్టమని చెప్పితే ఆ ప్రజలు ఏం చేసినారంటే, యాజకులు వాళ్ళందరూ కైసరుకు పన్ను కట్టవద్దని జనులను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఇతడు మరణమునకు పాత్రుడు అని తీర్పు తీర్చినారు. ఇంకొకటి ఏమంటే తానే క్రీస్తని, క్రీస్తు కుమారుడనని చెప్పుకొనుచున్నాడు, ఆ దేవుని కుమారుడనని చెప్పుకొనుచున్నాడు అని ఇలాంటి పనికిమాలినటువంటి నేరాలు మోపినటువంటి వారుగా ఉన్నారు. ఆ నేరాలను బట్టి తీర్పు తీర్చబడడం జరిగింది. దేవునికి శిక్ష విధించడం జరిగింది. ఉమ్మి వేయడం, కొరడాలతో కొట్టడం, ఆ యొక్క తలపైన ముళ్ళ కిరీటం, తర్వాత శిలువ శిక్ష వేయడం, ఇవి దేవుడు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క శిలువ యాగంలో రెండవది శిక్ష. మూడవది మరణం చూసుకుందాం. మూడవది మరణం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వాక్యాలు చదవండి. చూడండి పిల్లారా, దేవుడే ఏమని సెలవిస్తున్నాడంటే, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. నా ప్రాణము ఎవరు తీసుకోలేరు, నా అంతకు నేనే ఇష్టపూర్వకంగా నేను ప్రాణమును ఇచ్చుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదని చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఈ అధికారం ఎవరి నుంచి పొందాను అంటే, తండ్రి ద్వారా ఈ అధికారాన్ని పొంది ఉన్నానని దేవుడు యేసు ప్రభు వారు సెలవిస్తున్నాడు. దేవుడు ప్రాణము పోగొట్టుకోలేదు, కానీ ప్రాణమును ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, పోగొట్టుకోవడం వేరు, స్వతహాగా ఇవ్వడం వేరు. అవి రెండు చాలా తేడా. పోగొట్టుకోవడం అంటే మనకు తెలియకుండానే పోవడం, మన నుంచి ఎవరైనా దొంగిలించడం, అది పోగొట్టుకోవడం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా ఇష్టపూర్వకంగానే నేను ప్రాణము పెట్టుచున్నాను. ఇష్టపూర్వకంగా ఇవ్వడం, ఇది మనకు తెలిసి ఇవ్వడం అన్నమాట. దేవునికి తెలిసే నీ కొరకు నా కొరకు ప్రాణము క్రయధనంగా చెల్లించినటువంటి వాడుగా ఉన్నాడు. అదే చూడండి, లూకా సువార్త 20 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యాలు చదవండి. ఫిలిప్పీ పత్రిక చాలమ్మా. చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుల పోలికగా ఈ లోకానికి వచ్చాడు దేవుడు. తర్వాత దాసుని స్వరూపము ధరించుకొని, అంటే నీకు నాకు సేవ చేయడానికి యేసు ప్రభువు వారు వచ్చాడు. ఆ వైభవాన్ని వదిలిపెట్టుకొని ఈ లోకానికి మనుజావతారిగా మనిషి రూపంలో వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. వచ్చి తర్వాత దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే ఏమి లేని వాడుగా చేసుకున్నాడు అన్నట్టు. మరి ఏమి లేవు ఆయనకు? ఆయన తలుసుకుంటే దేవుడు 12 వ్యూహ సైన్యములను పంపించగలడా అని తన శిష్యుడైనటువంటి పేతురుతో చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. పేతురు ఏం చేస్తాడంటే, దేవుని శిక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తిని చెవి నరుకుతాడు. చెవిని తెగొడితే అప్పుడు పేతురును సమాధానపరుస్తూ, నీ కత్తి నీ ఎవరలో ఉంచుము, నేను తండ్రిని అడిగిన ఎడల 12 వ్యూహ సైన్యాన్ని నాకు పంపించలేడా అంటే,
72,000 సైన్యాన్ని నాకు పంపించలేడా? నేను ఎందుకొరకు మౌనిగా ఉన్నానంటే ఈ లోకం కొరకు, ఈ లోకంలో ఉన్న మనుషుల కొరకు నేను రిక్తున్నయ్యాను, ఏమి లేని వాడినయ్యాను అని దేవుడు సెలవిస్తున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, చూడండి, మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై. మరణము ఇది సాధారణ మరణం కాదండి. మామూలుగా మన శరీరంలో జబ్బులు వస్తాయి, మరణిస్తుంటాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయనటువంటి ఆయన భయంకరమైన శిలువ మరణం, శిలువ పైన వ్రేలాడదీయబడినాడు. ఎందుకు వ్రేలాడదీయబడినాడంటే ఆనాటి రోమన్లు ఆ పాపము చేసినటువంటి వ్యక్తి యొక్క దేహము భూమికి తాకితే భూమి కలుషితమైపోతాదని చెప్పి భూమికి తాగకుండా ఆకాశానికి భూమికి మధ్యమున యేసుప్రభు వారిని శిలువ పైన వ్రేలాడదీస్తున్నటువంటి వారుగా ఉన్నారు. చూడండి, ఆయన శరీరము భూమి తాకితే పాపం అయిపోతుందా? భూమి కలుషితమైపోతుందా? పోదు. కానీ ఆనాటి రోమన్లో ఆ విధమైనటువంటి శిక్షను వేసినటువంటి వారుగా ఉన్నారు. శిలువ మరణం పొందినందుగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తానే తగ్గించుకున్నాడు. ఆ యొక్క శిక్షలో, ఆ మరణంలో దేవుడు యేసుప్రభు వారు ఆ మరణము నాకు వద్దు అని చెప్పలేదు. చూడండి, ఎక్కడైనా ఈ మరణము నాకు వద్దని చెప్పాడా? తండ్రిని అడిగినాడా? అడగలేదు. ఎందుకంటే తండ్రి మాటకు విధేయత చూపినటువంటి వాడుగా ఉన్నాడు. నీవు ఈ పని చేయము అని చెబితే అదే పని చేశాడు. ఇంకొక చోట యేసుప్రభు వారి తల్లి, నీకు ఆకలిగా, శిష్యులు అడుగుతారు, నీకు ఆకలిగా లేదంటే తండ్రి పంపించిన పనిని తుదముట్టించడమే నాకు ఆహారమైనది అని సెలవిస్తాడు. యోహాను సువార్తలోనే ఉంటాడు. పిల్లలు చూడండి, దేవుని పని చేయడానికి వచ్చినాడు ఆయన. వచ్చినటువంటి వ్యక్తి ఎదిరిస్తే పని నెరవేరుతుందా? ఇప్పుడు ఒక ఎంఈఓ ఒక హెడ్ మాస్టర్ని పిలిచి, ఇదిగో నీ స్కూల్లో ఇవి లేవు, ఇవి చేయి, ఈ విధంగా ఏర్పాటు చేయి అని చెప్తే నేను చేయను, నా ఇష్టానుసారం ఆ స్కూల్ నా ఆధీనంలో ఉంది, నేను చేయను అంటే ఎంఈఓ ఒప్పుకుంటాడా? డిఈఓ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎదిరిస్తున్నావు కాబట్టి నేను సస్పెండ్ చేస్తాను అని చెప్తాడు. చూడండి, మరి దేవుడు కూడా, దేవుడు ఎదిరించలే, తండ్రిని ఎదిరించకుండా ఇష్టపూర్వకంగా దేవుడు చెప్పినటువంటి పనిని నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. చివరిగా లూకా సువార్త 23:46 చదువుకుందాం. చివరిగా లూకా సువార్త 23 చదవండి అమ్మా. 23:46. పిల్లల ఈ వాక్యం అందరం చదువుకుందాం, అందరం కలిసి చదువు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. చూడండి పిల్లారా, ఇది యేసుప్రభు వారు శిలువలో పలికిన ఎన్నవ మాట అండి? చాలా సంతోషం. చివరి మాట పలికినారు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. చూడండి, ఆ మిట్ట మధ్యాహ్నం వేళలో కలవరి కొండపైన, శిలువ పైన వేలాడుతూ దేవుడు చివరిగా ఆ మాట చెప్పి ప్రాణము విడిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకోసం? అన్యాయమైనటువంటి తీర్పు భరించినాడు. అన్యాయమైనటువంటి తీర్పు తీర్చడానికి కావలసిన కారణం ఏదీ లేదు. ఆ తీర్పుకు తలొగ్గాడు. తర్వాత తండ్రి నీకు ఇచ్చి ఉంటేనే తప్ప నా పైన నీకు ఏ అధికారము లేదని పిలాతుతో చెప్పాడు. మరి ఆ యొక్క శిక్షను కూడా ఇష్టపూర్వకంగా భరించినాడు. పిడిగుద్దులు ఉమ్మి వేయించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు.
ఆ కలువరి శిలువలో వేలాడదీయబడినాడు. శిలువ పైన మేకులతో, కాళ్ళలో మేకులు, చేతులలో మేకులు, తలపైన ముళ్ళ కిరీటం, ఒంటరితనాన్ని అనుభవించినాడు. ఆ శిక్షలో ఒంటరితనాన్ని అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకోసం అంటే నీవు నేను ఒంటరిగా లోబడడం ఇష్టం లేక దేవుడు మాత్రమే ఒంటరితనాన్ని అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా మరణం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ప్రాణము విడిచినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ప్రాణం విడిచినటువంటి దేవుడు తిరిగి మూడవ దినమున లేపబడినాడు. అందుకే యోహాను సువార్త 19:10, 17, 18 చదివినాం, చేయాల్సిన అవసరం లేదు. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి పొందుటకు నాకు అధికారం కలదు. తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందిందని దేవుడు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లారా, ఈ యొక్క లెంట్ డేస్ లో నువ్వు ఏనాడైనా క్రీస్తు ప్రభువు అనుభవించినటువంటి ఈ అన్యాయమైన తీర్పు గురించి, క్రీస్తు ప్రభువు పొందినటువంటి అన్యాయమైన శిక్షణ గురించి, క్రీస్తు ప్రభువు అనుభవించినటువంటి ఆ మరణం గురించి ఏనాడైనా నువ్వు నీ యొక్క మనసులో ధ్యానించావా? చూడండి, ఈ మూడు భయంకరమైన. ఎన్నడైనా నువ్వు ఇంతవరకు తీర్పు గాని, శిక్ష గాని, క్రీస్తు ప్రభు యొక్క మరణం గాని నీవు ధ్యానించకపోతే ఈ లెంట్ డేస్లోనైనా, ఇక మిగిలి ఉన్నటువంటి దినాలలోనైనా దేవుడు ఆ పొందినటువంటి అన్యాయమైన తీర్పు గురించి, శిక్ష గురించి, మరణం గురించి నీవు ప్రార్థన చేయబద్ధుడవై ఉన్నావు. ఎందుకంటే అది ప్రతి క్రైస్తవ విశ్వాసి చేయవలసినటువంటి ప్రార్థన. ఎందుకోసము అంటే నా కోసం, నీ కోసం, నా కోసం దేవుడు ఆ విధంగా శిలువ మరణం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఒక పాపి కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి దేవుడు క్రీస్తు ప్రభు వారు తప్ప ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఎవరు చరిత్రను తిరగేస్తే క్రీస్తు ప్రభు ముందు గాని, క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత గాని ఒక పాపి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, దేవతలు గాని ఎవరు లేరు. మరి అలాంటి దేవుడిని మనం కలిగినందుకు మనం సంతోషించాలి. కాబట్టి ఈ లెంట్ డేస్లలో క్రీస్తు ప్రభు ఈ మూడు అనుభవించినాడు. అన్యాయమైన తీర్పు, అన్యాయమైనటువంటి శిక్ష, అన్యాయమైనటువంటి మరణం పొందినాడు. కాబట్టి అన్యాయస్థులమైనటువంటి మా కొరకు మీరు ఆ విధంగా మారారు ప్రభువా, దయతో మా తప్పులను క్షమించండి అని నువ్వు ఇప్పటికైనా ప్రార్థన చేయకపోతే ఇక నుండైనా ప్రార్థన భద్రాలవై ఉన్నావు. దేవుడి కొద్ది వాక్యమును జీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల దేవ, సర్వశక్తి మంతుడా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన తండ్రితో కూర్చునుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ నాయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి నాయన మిమ్మల్ని మీరే రిక్తునిగా చేసుకున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు నాయన. ఇదిగో తండ్రి, నా కొరకు, మా కొరకు నాయన ఆ సన్ హెన్రిన్ సభలో అన్యాయమైనటువంటి తీర్పును పొందినటువంటి వారుగా ఉన్నారు ప్రభువా. అంతేకాదు నాయన, ఏ తప్పు చేయనటువంటి మీరు మా కొరకు ఆ అన్యాయమైనటువంటి శిక్షను నాయన భరించినటువంటి వారుగా ఉన్నారు ప్రభువా. అంతేకాదు నాయన, మా యొక్క ప్రాణముల కొరకు నాయన మీ ప్రాణమును క్రయధనముగా అర్పించినటువంటి దేవుడుగా మీరున్నారు. ఇంత గొప్ప దేవుడు మాకుండగా ఈ లోకంలో మాకు ఏది పొదవలేదు ప్రభువా, ఏది అక్కర్లేదు ప్రభువా. మిమ్మల్ని కలిగి ఉండి నాయన మీ అడుగు జాడలలో నడిచే భాగ్యమును మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.